హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ తోట కూడా కాడలు అంటారు కదా, అవి అనమాట. వాటిని ముక్కలు కట్ చేసి పెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది పచ్చిరొయ్యలు కలిపి వండాలన్నమాట కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఏంటంటే ఇది ముందుగా నేను ముగ్గులు పెట్టేసుకుని పొయ్యి ఆన్ చేస్తాను. 4 స్పూన్ల ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇది ముందు ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఆనియన్స్ వేసుకుని ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసాక ఫ్రెండ్స్, ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం ఫ్రెండ్స్. ఇది మూత తీస్తున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వేసి ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు ఇంకా వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం ఎరుస్తా. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో ముందుగా రెడీ పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకోవాలి. పచ్చిరొయ్యలు కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేసి మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇట్లా వాటర్ వస్తుంది కదా, ఇప్పుడు కొన్ని ఫస్ట్ వేసుకుంటున్నా. కొంచెం వేస్తే ఫ్రెండ్స్, ఈ తోటకూర కాడలో ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలన్నమాట. చదువుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలుపుకున్నాక సరిపడిన షాల్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చేత్తోనే వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇది షాల్ చేసా కదా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఇది ఒక 10 నిమిషాలు పైన కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను తర్వాత కారం వేస్తాను. కొత్తిమీర కరివేపాకు కూడా పెట్టేసుకున్నా రెడీగా, అంటే లాస్ట్లో వేద్దామని. కారం కూడా వేస్తున్నాను. ఇలా వాటర్ వస్తుంది కదా, ఇలా కారం వేసుకోవాలి. వేసి ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది తర్వాత వాటర్ పోసుకుంటా ఫ్రెండ్స్ నేను. ఇది ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం సరిపడిన వాటర్ పోసేసుకోవాలి. ఇది కుక్ అవ్వాలి కదా. అంటే లోటన్నర అన్న పోసుకోవచ్చు, లేదంటే గ్లాసు లోటా, మినిమం లోటా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేస్తాం. అయిపోయింది.
ఇది కట్టేసుకోవాలన్నమాట. అయిపోవచ్చింది అంటే ఇంకా 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అప్పుడే అవ్వలేదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాం అన్నమాట. చూడండి వేసేమా. మసాలా కూడా పొడి మసాలా కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి సన్న సెక్క మీద పెట్టా ఫ్రెండ్స్ నేను. ఇది చూడండి కొత్తిమీర కూడా వేస్తాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం మసాలా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. కొంతమంది వేసుకుంటారు రావట్లేదు. మా ఇంట్లో వేస్తాం. ఒకసారి అది కూడా వేయము, మామూలుగా ప్లెయిన్గా వండేస్తాం అన్నమాట. ఇట్లా మసాలా లేకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి మామూలుగానే వండేస్తాం అనమాట. ఈ కర్రీకి మనం వండుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, 2 రకాలుగా వండొచ్చు. ఇది మసాలా కూడా వేస్తాం కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకొని మీడియంలో పెట్టుకొని ఈ వాటర్ కూడా కొంచెం ఎగిరిపోవాలి. మూత పెట్టేసుకోండి. కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూర ఇదేంటిదంటే తోటకూర కాళ్ళు పచ్చిరొయ్యల కర్రీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.